డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విల్ చక్రధర్. ఇవాళ మనకి చాలా మార్కెట్లో ఎన్ఎఫ్ఓస్ వస్తున్నాయండి. కొత్త ఎన్ఎఫ్ఓస్ చాలా వస్తున్నాయి. అయితే నాకు చాలా మంది క్లయింట్స్ కాల్ చేస్తున్నారు ప్రత్యేకించి. సో ఎట్లాంటి ఎన్ఎఫ్ఓలు మనం చూస్ చేసుకోవాలి ఇవాళ ఉన్న మార్కెట్ కండిషన్స్లో అడుగుతున్నారండి. నిజంగానండి, చాలా మార్కెట్లో మనకి ఎన్ఎఫ్ఓస్ దగ్గర ఒక 8 ఎన్ఎఫ్ఓస్ అయితే రెడీగా ఉన్నాయి. అందులో కొన్ని యాక్టివ్ ఎన్ఎఫ్ఓస్ ఉన్నాయి, కొన్ని ప్యాసివ్ ఎన్ఎఫ్ఓస్ ఉన్నాయి. యాక్టివ్ ఎన్ఎఫ్ఓస్ అంటే మనకి సుందరం మల్టీ ఫ్యాక్టర్ ఫండ్ కావచ్చు, అలాగే మనం చూస్తే ఈ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ స్మాల్ క్యాప్ ఫండ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి యాక్టివ్ ఫండ్ కిందకి వస్తాయండి. అలాగే హెచ్డిఎఫ్సి వాళ్ళు కూడా ఇన్నోవేషన్ ఫండ్ ఉంది, అది కూడా యాక్టివ్ ఫండ్ కిందే వస్తుంది. అలాగే కొన్ని మొమెంటమ్ ఫండ్ హౌసెస్ ఫండ్ కూడా మనకి యూనియన్ నుంచి కానీ ఎస్బీఐ నుంచి కానీ ఉన్నాయండి. సో ఈ ప్యాసివ్ ఫండ్స్. సో ప్యాసివ్ ఫండ్స్లో మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అది ఎన్ఎఫ్ఓస్లే ప్రాబ్లం లేదు. మనం చూస్తే యాక్టివ్ ఫండ్స్ విషయానికి వస్తే సుందరం మల్టీ ఫ్యాక్టర్ ఫండ్ ఏదైతే ఉందో ఇది ఒక తెలుసండి మనం చాలా మందికి. మామూలుగా జనరల్గా చూస్తే ఏంటంటే ప్యాసివ్ ఫండ్స్ వేరుగా ఉంటాయి, యాక్టివ్ ఫండ్స్ వేరుగా ఉంటాయి. ప్యాసివ్ ఫండ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ ఇండెక్స్ బేస్డ్ ఉంటుందండి. అందులో ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు ఉండరు, యాక్టివ్గా డెసిషన్ మేకింగ్ ఏది ఉండదు. అందులో ఒక ప్లస్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇండెక్స్ ఎంత రిటర్న్ ఇస్తుందంటే మనకి అంత రిటర్న్ గ్యారంటీగా వస్తుంది. సో ఇండెక్స్ ఫాలో అయ్యేదే ఇండెక్స్ ఫండ్, అది ప్యాసివ్ ఫండ్. అయితే మనకి యాక్టివ్ ఫండ్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఏంటంటే ఇక్కడ చూస్తే ఒక యాక్టివ్గా ఫండ్ మేనేజర్ పనిచేస్తారు. ఆయన ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ కండిషన్స్లో ఎట్లాంటి స్టాక్స్ పిక్ చేయాలి, ఎలాంటి సెక్టర్స్ మనకు బాగా పనిచేస్తున్నాయి, ఏ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అధికంగా వస్తాయి, రాబోయే నెక్స్ట్ 3 ఇయర్స్కి చూస్తే ఎట్లాంటి సైకిల్ టర్న్ అవుతుంది మార్కెట్లో. సో అట్లాంటివన్నీ కొంచెం ముందుగానే వాళ్ళు పసిగట్టి కొంచెం అవేర్నెస్ తీసుకొని సర్వే చేసి రీసెర్చ్ చేసి మన తద్వారా ఒక స్టాక్స్ని తీసుకుంటారండి. దీనివల్ల ఒక టైం ఏంటంటే ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక మంచి రిటర్న్స్ అయితే మనకు వస్తాయి, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే రావచ్చు. కానీ కొన్నిసార్లు వాళ్ళు అన్బాలెన్స్డ్గా ఉంటారండి. ఒక తెలుసు కొన్ని ఫండ్ మేనేజర్స్ కూడా ఎమోషనల్గా ఉంటారు, వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే. కొన్ని స్టాక్స్ మీద వాళ్ళకి చాలా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. లైక్ ఐటీసీ స్టాక్స్ కావచ్చు, అలాగే కొన్ని టీసీఎస్ షేర్స్ కావచ్చు. కొన్ని వాళ్ళు అమ్మాలి అంటే వెంటనే అమ్మలేరు, ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ అటాచ్మెంట్ వాటిల్లో ఉంటుంది. ఎప్పటికీ స్ట్రాంగ్గా ఫండమెంటల్స్ వాటిని నమ్ముతారు. ఇవాళ కాకపోయినా రేపైనా ఒక మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది అని ఆలోచిస్తుంటారు. సో ఒక్కొక్కసారి ఈవెన్ హ్యూమన్ ఎర్రర్స్ అనేది జరుగుతుంటాయండి ఫండ్ హౌసెస్లో కూడా, ఫండ్ మేనేజర్లో కూడా. ఇట్లాంటి వాటి కూడా అవాయిడ్ చేస్తూనే మనం ఇండెక్స్ ఫండ్స్ బెటర్ అని చెప్తుంటాము. చూస్తే ఒక ప్లస్ పాయింట్ మనకి యాక్టివ్ ఫండ్స్లో ఉంటుంది, ఒక ప్లస్ పాయింట్ ప్యాసివ్ ఫండ్స్లో ఉంటుంది. ఇలా యాక్టివ్లో ఉన్న ప్లస్ పాయింట్, ప్యాసివ్లో ఉన్న ప్లస్ పాయింట్ తీసుకుంటూ వచ్చేదే ఈ మల్టీ ఫ్యాక్టర్ ఫండ్స్ అంటారండి. మరి ఇట్లాంటి మల్టీ ఫ్యాక్టర్స్ ఫండ్లో మనం చూస్తే ఒక క్వాలిటీ కావచ్చు, ఒక మొమెంటమ్ కావచ్చు, వాల్యూ కావచ్చు, గ్రోత్ కావచ్చు, ఇవన్నీ కాంబినేషన్లో మనకి వచ్చే ఫండే మల్టీ ఫ్యాక్టర్ ఫండ్. సో ఇట్లాంటి మల్టీ ఫ్యాక్టర్ ఫండ్ మనకి ఎన్ఎఫ్ఓ రూపంలో సుందరం నుంచి వాళ్ళు వచ్చిందండి. సో సుందరం మల్టీఫ్లయర్ ఫండ్ అంటున్నారు. ఇది జూలై 16 దాకా మనకి ఎన్ఎఫ్ఓ టైం ఉంది. సో ఇట్లాంటి వాటిలో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎప్పుడు ఇలాగా ఇన్వెస్ట్మెంట్ చేసి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థీమాటిక్ ఇట్లన్నీ కాకుండా కూడా ఇలాంటి మల్టీ ఫ్యాక్టర్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అయితే గతంలో ఇట్లాంటి ఫండ్స్ ఏమన్నా వచ్చాయా, గతంలో కూడా మనకి ఇట్లాంటి మల్టీ ఫ్యాక్టర్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా మార్కెట్లో అంటే కనుక ఎన్జే ఇండియా వాళ్ళది ఉందండి. మనకి మల్టీ ఫ్యాక్టర్ ఫండ్ ఉంది. సో ఈ మల్టీ ఫ్యాక్టర్ ఫండ్ ఆల్రెడీ మనకి ప్రీ ఎగ్జిస్టెన్స్లో ఎప్పటి నుంచో ఎన్ఎఫ్ఓ రూపంలో 10 రూపీస్ వచ్చి 40 రూపీస్ దాకా కూడా మనకి వెళ్ళింది, చూసాం గత బుల్ రన్లో. ఇప్పుడు జనరల్గా పడిపోతూ కొంచెం మార్కెట్ హవా వల్ల తగ్గింది, స్టాక్ మార్కెట్ పడిపోవడం వల్ల మళ్ళీ పుంజుకుంటుందండి. సో ఇలా మల్టీ ఫ్యాక్టర్ ఫండ్స్ ఇండియాలో ఫస్ట్ తీసుకొచ్చింది ఎన్జే ఇండియా. సో అట్లాంటి వాళ్ళది చాలా మంది తీసుకొని ప్రణాళికంగా చాలా కంపెనీస్ అయితే ముందుకు వస్తున్నాయి. మీకు రాబోయే రోజుల్లో ఇలాంటి మల్టీ ఫ్యాక్టర్ ఫండ్స్ ఇలా ఏవైతే ఉంటాయో మనకి ఫ్యాక్టర్ బేస్డ్ మీద వచ్చే రిటర్న్స్ రూల్ బేస్డ్ అంటారు వీటిని. అంటే ఇందులో మనకి ఫండ్ మేనేజర్ పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు, ఇండెక్స్ ఫండ్స్ కావు అలా అని చెప్పి ఫండ్ మేనేజర్ కూడా ఎక్కువ ఉండదు వాళ్ళకి రోలు. ఒక ఫ్యాక్టర్ డిజైన్ చేస్తారు, ఒక ఫ్రేమ్ వర్క్, ఆ ఫ్రేమ్లో పనిచేయాల్సి ఉంటుంది అందరూ. సో అట్లాంటి ఫ్రేమ్ డిజైన్ చేసినప్పుడే ఈ ఫ్యాక్టర్ ఫండ్స్. సో మనం చూస్తే ఇప్పుడు సుందరం వాళ్ళది వచ్చింది, గతంలో ఆల్రెడీ ఎన్జే ఇండియాది ఉంది. రాబోయే రోజుల్లో కూడా చాలా ప్రతి ఒక్క ఎన్ఎఫ్ఓ కంపెనీస్ కూడా మీకు ఇలాంటి ప్రతి ఒక్క ఫండ్ హౌస్ నుంచి కూడా మనకి వస్తాయని చెప్తున్నారు. సో మనకున్న పోర్ట్ఫోలియోలో మనకి ఎలాగైతే ఆల్రెడీ స్మాల్ క్యాప్ ఉంది, మిడ్ క్యాప్ ఉంది, లార్జ్ క్యాప్ ఉంది, థీమాటిక్ ఉంది, సెక్టర్ ఫండ్స్ ఉన్నాయి, అలాగే స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్స్ లాంటివి ఉన్నప్పుడు ఇది ఒకటి ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు ఫ్యాక్టర్ ఫండ్ అనేది. సో రాబోయే రోజుల్లో మనకి ఆల్రెడీ యూఎస్ ఎకానమీలో ఇట్లాంటి ఫ్యాక్టర్ ఫండ్స్ కూడా మనం చూస్తే గతంలో చాలా మంచి పర్ఫార్మెన్స్ తెచ్చినాయి. సో అదండి ఫ్యాక్టర్ ఫండ్స్ గురించి. సో అలా చూస్తే ఎన్ఎఫ్ఓస్ మనకి మొమెంటమ్ బేస్డ్గా కూడా కావాలంటే కనుక ఎన్ఎఫ్ఓస్ ఉన్నాయి, ఇప్పుడు రెడీగా ఉన్నాయి మార్కెట్లో. సో నెక్స్ట్ వచ్చి మనకి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళది స్మాల్ క్యాప్ ఎన్ఎఫ్ఓ నడుస్తుందండి. వీళ్ళ అన్ని స్మాల్ క్యాప్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్గా మేము వర్క్ చేస్తామంటున్నారు. చూడండి గతంలో మార్కెట్లో ఎంతగా చూసారో ఫాల్ 86,000 లెవెల్స్ మార్కెట్ నుంచి కూడా మనకి పడుతూ 75,000 దాకా వెళ్ళింది, మళ్ళీ
పెరిగి ఇప్పుడు 82,000 దాకా వచ్చింది. సో ఈ ఫాల్‌లో చాలా మందికి ఏదైనా బాగా పడింది అంటే మాత్రం స్మాల్ క్యాప్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళు స్మాల్ క్యాప్ అనంగానే భయపడిపోతున్నారు. అమ్మో! స్మాల్ క్యాప్ హై రిస్క్ కదా అని చెప్పి. సో ఇప్పుడు కొంచెం ఇన్నోవేటివ్‌గా అంటే స్మాల్ క్యాప్‌లో కూడా బ్లైండ్‌గా ఒక పెన్నీ స్టాక్స్ లాంటివి తీసుకోకుండా ఒక క్వాలిటీ తీసుకుందాం. ఒక క్వాలిటీ, గ్రోత్, వాల్యూ ఇవన్నీ చూసుకొని ఒక మంచి స్ట్రాటజీలో తీసుకుందాం అన్న థాట్‌లోనే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళ స్మాల్ క్యాప్ వచ్చింది. సో ఇది కూడా మనం కనుక తీసుకోవచ్చని మన పోర్ట్‌ఫోలియోలో పెట్టుకోవచ్చు. కానీ ఏదైనా చూడండి ఫండ్స్ పర్ఫార్మెన్స్ అనేది కేవలం 3 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. మనం గతంలో చూసాము. మేము 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్‌లో ఉన్నాము. 2010లో ఉన్న టాప్ ఫండ్స్ కాస్త 2015 వచ్చేసరికల్లా బాటమ్‌లోకి వెళ్ళిపోతాయి. 2015లో ఉన్న బాటమ్‌లో ఉన్న ఫండ్స్ కాస్త 2020లో నంబర్ 1 అవుతాయి. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం క్వాంట్ స్మాల్ క్యాప్. సో క్వాంట్ స్మాల్ క్యాప్ తీసుకుంటే 2015, 2014, 2013 టైమ్‌లో కూడా ర్యాంకింగ్ ఇచ్చుకుంటే అది 18థ్ ర్యాంక్‌లో ఉండేదండి. సో 18థ్ పొజిషన్‌లో ఉన్న క్వాంట్ స్మాల్ క్యాప్ ఇవాళ చూస్తే 2024 కల్లా నంబర్ 1 అయింది. మళ్ళీ నంబర్ 1 నుంచి మళ్ళీ డ్రాస్టిక్‌గా 2038కో, 35కో వెళ్ళిపోవచ్చు కిందకి. సో అట్లా మనకేంటంటే ఒక సైకిల్ అనేది నడుస్తుందండి. ప్రతి ఒక్క ఫండ్ హౌస్ కూడా జేఎం ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, ఏవైనా సరే కూడా గతంలో చాలా వాటి ర్యాంక్ చూస్తే ఆశ్చర్యపోతారు. 20, 30 లో ఉన్న ర్యాంక్స్ నంబర్ 1, నంబర్ 2కి వస్తాయి. ఇవాళ నంబర్ 1, నంబర్ 2లో ఉన్న ఫండ్స్ మళ్ళీ ఖచ్చితంగా కూడా బాటమ్‌కి వెళ్ళిపోతాయి. సో ఎప్పుడు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేవి కొన్ని ఉంటాయండి. టాటా స్మాల్ క్యాప్ కావచ్చు, టాటా మిడ్ క్యాప్ కావచ్చు, అవి 10థ్ ర్యాంక్‌లోనే ఉంటాయి. అటు మార్కెట్ హవాలా కావచ్చు, బేర్ మార్కెట్ కావచ్చు, అట్లాంటి టైంలో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తాయి. అవి ఎప్పటికీ నంబర్ 1గా ఉండవు. అలా అని బాటమ్ కూడా వెళ్ళవు. మీడియంగానే 10-15 10-12 ఆ రేంజ్‌లోనే ర్యాంకింగ్ కంటిన్యూ అయ్యే ఫండ్ హౌసెస్ కూడా కొన్ని ఉంటాయి. అలాంటి వాటి ఎగ్జాంపుల్ తీసుకుందాం టాటా తీసుకోవచ్చు మీరు. సో అదండి మనకెప్పుడు కూడా ఇవాళ మన ఎన్ఎఫ్ఓస్ వచ్చాయి. మంచి ఎన్ఎఫ్ఓ వచ్చింది. రూ. 10 అవైలబిలిటీలో ఉంది. లంసమ్‌గా కూడా పెట్టండి. లంసమ్‌లో పెట్టడంతో పాటు ఎస్ఐపి కూడా దానికి యాడ్ చేయండి. అది మనం స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తున్నాము. సుందరం మల్టీ ఫ్యాక్టర్ కూడా బాగానే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న దాంట్లో చేద్దామంటే కనుక ఎన్‌జే ఫ్లెక్సీ క్యాప్ చాలా బాగుంటుంది. అందులో కూడా వేసుకోవచ్చు మీరు. అట్ ద సేమ్ టైమ్ మనం చూస్తే కనుక నెక్స్ట్ బెస్ట్ వచ్చేసి మనకి ఇప్పుడున్న బజాజ్ ఫైనాన్స్ వాళ్ళది స్మాల్ క్యాప్ ఫండ్ అండి. ఇది చాలా బాగుంది. అన్ని స్మాల్ క్యాప్స్ కంటే కూడా కొంచెం ఇన్నోవేటివ్‌గా ఉందని చెప్తున్నాను. సో ఇదండి ఎన్ఎఫ్ఓస్‌లో ప్రెజెంట్ ఉన్న మార్కెట్‌లో. సో వీటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. మంచి గెయిన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.